ఊరెళ్తే మమ్మల్ని చంపేస్తామని భయపెట్టించారు. మేము ఓం సార్ ఇట్లా ఊరికి వెళ్తే ఇట్లా చంపేస్తామని చెప్పిర్రు అని చెప్పేసరికి ఒక వెహికల్ మాట్లాడి మీరు ఎక్కడికి వెళ్తారు అని అంటే నాగర్ కర్నూల్లో ఎక్కడో ఒక చోట ఉంటాము అని చెప్పింది. సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళు వెహికల్ మాట్లాడి పంపించేసారు. నాగర్ కర్నూల్లో పోలీస్ స్టేషన్ ముందు దిగినాం. మేము పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి సార్ కేసు పెట్టాలి సార్ మేము ఇట్లా కొట్టినోళ్ళ మీద అని చెప్తే మాకంటే ముందు వెళ్ళిన సర్పంచ్ అక్కడే ఉన్నాడు. వాళ్ళ ముందు ఏమంటారు అది కూల్ డ్రింక్స్ మజా ఉంటుంది కదా, అది ముందల వాళ్ళకి పెట్టి వాళ్ళకు మొత్తం మర్యాద చేసుకుంటా మమ్మల్ని బయటికి పోమని చెప్తుర్రు. ఇక సరే అని చెప్పి ఒకసారి బయటికి పోయినాం. బయట కూర్చున్నాము. ఒక 5 నిమిషాల తర్వాత సార్ మేము కేసు పెట్టాలి అని చెప్పేసి మళ్ళీ వచ్చినాము. బయటికి పోమని చెప్తే అర్థం అవుతలేదా మీకు అని చెప్పేసి మళ్ళీ బయటికి గెంటేసిరు. సరే అని చెప్పేసి ఒక అర్ధగంట సేపు కూర్చున్నాం. మళ్ళీ మూడోసారి కూడా మళ్ళీ పోయినాము. మాకు మళ్ళీ పోతే వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అసలుకి వాళ్ళు తిడుతున్నారు. ఇంకా ఆ రూమ్లో నుంచి ఒక సార్ ఉండి ఫస్ట్ వీళ్ళకు నడవడానికి చేత అవుతలేదు హాస్పిటల్ చూపించుకోరండి అని ఒక సార్ చెప్పిండు. ఇంకా చెప్పిన తర్వాత వీళ్ళకి హాస్పిటల్ తీసుకుపోయి వీళ్ళకు చూపించినాం. పాప అప్పుడు కొన్ని పాలు తాగింది. ఇంకా దెబ్బ కనిపించలేదు పాపకు, మంచిగానే ఉంది అనుకున్నాం సార్. అప్పుడు ఇంకా ఆ రోజు నైట్ తగిలింది కదా, మాకు అంతగా మాకు తెలియలేదు, బాగానే ఉంది అనుకున్నాము. అయితే ఈయనకు చూపించుకొని వచ్చిన తర్వాత కేసు పెడతాము అని అంటే ఒక పెన్ను పేపర్ పారేసిరు వాళ్ళు. మేము ఇట్లా మూతలో నిలబడి సార్ కేసు పెడతాము అంటే ఒక వైట్ పేపరు ఒక పెన్ను తీసి మాకు పాడేసిరు. సరే ఎట్లనో అట్లా రాయి, రేపు వచ్చినాక మొత్తం డీటెయిల్స్ రాద్దామని చెప్పేసి మా ఆయనకు చెప్తే రాసేసిరు. ఇక నొప్పులతో నా తట్టుకోలేక ఇంకా రాయనట్టు రాస్తే ఇంకా అది తీసుకోలేరు, అక్కడ పడేయండి టేబుల్ మీద అని చెప్పారు. సరే అని చెప్పేసి అది అక్కడ పెట్టేసి మేము గొడవ జరిగిన రోజు బస్ స్టాండ్లో పడుకున్నాం. మాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. బస్ స్టాండ్లో పడుకున్న తర్వాతకి మరుసటి రోజు మళ్ళీ పోయినాం. 19వ తారీఖు రోజు సార్ నిన్న సరిగా రాయలేదు, మేము ఈరోజు కేసు పెట్టాలనుకుంటున్నాము, వాళ్ళకి ఇట్లా కొట్టిర్రు సార్ అని చెప్పేసి వీళ్ళకి అట్లనే దెబ్బలతోనే తీసుకుపోయినాం. పన్ను ఇరిగిపోయింది మా ఆయనకు కొడితే. ఇక పోతే ఇంకా వాళ్ళు సరే కూర్చోండి తీసుకుంటామని చెప్పిర్రు. పొద్దున్న 9 గంటలకి పోతే సాయంత్రం 4 గంటల దాకా కూర్చోబెట్టుకున్నారు. కేసు తీసుకుంటారా తీసుకోరా సార్ అని అడిగితే మేడం రాస్తుంది అని చెప్పారు. మేడం వాళ్ళు డైరెక్ట్ చెప్పేసారు మేము రాయము అని చెప్పి. సరే అని చెప్పేసి ఇంకా ఆ రోజు కూడా మేము రాసినాము. మేము రాసింది వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. టేబుల్